అంతకుముందు ఒకసారి ఎప్పుడో నేను అంటే వెన్ ఐ వాస్ జర్నలిస్ట్ ఈటీవీలో ఎప్పుడు లాంగ్ బ్యాక్ ఉన్నప్పుడు డా డాక్టర్ రెడ్డి సంజయ్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. నాకు ఇప్పటికి మైండ్‌లో ఉంది అది. డోంట్ ఎక్స్‌పెక్ట్ డౌరీ ఎవ్రీ ఇయర్ అని. సో, సో, ఆ మొమెంట్‌లో దీనిలో ప్రతి సంవత్సరం 25% ప్రతి సంవత్సరం 20, 30% రిటర్న్స్ వస్తూ ఉంటే ఇక అసలు మార్కెట్‌లో మనలాంటి వాళ్ళ అవసరం దాదాపుగా ఉండకపోవచ్చు. అండ్ ఇంతకుముందు ఒక మాట కూడా అన్నారు గోల్డ్‌కి సంబంధించి. గోల్డ్ మా ఆవిడది అప్పుడప్పుడు మా వైఫ్‌తో, స్పౌస్‌తో వస్తూ ఉంటుంది డిస్కషన్. ఇంత రిసర్చ్ చేస్తారు కదా! ఇంతుంది. మరి గోల్డ్ పెరుగుతుందని మీరు ఎందుకు చెప్పలేకపోయారు అని. ప్లస్ అట్ ది సేమ్ టైమ్ మీరేమి నేను పెద్ద బ్రెయిన్ యూజ్ చేయకుండా గోల్డ్‌లో పెట్టాను. మీకంటే నా పోర్ట్‌ఫోలియోలో ఎక్కువుందనేది తన మాట. సో, ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క అసెట్ క్లాస్ మీరన్నట్టు అది పెరుగుతూ రావచ్చు. ఒక్కొక్కసారి ఒక్కొక్క అసెట్ క్లాస్ చేస్తూ రావచ్చు. ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లో క్రాంతి గారు మనకు ఈ 2026 అంటే మెథడాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరన్నారు ట్రెజర్ హంట్ లాంటిది పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఈ ట్రెజర్ హంట్‌ని మనం కాపాడుకోవాలి. ప్లస్ అట్ ది సేమ్ టైమ్ మనం క్వాలిటీ ఆఫ్ ది స్టాక్స్ పికింగ్ గాని, లేదంటే ఎగ్జిస్టింగ్ పోర్ట్‌ఫోలియోని దాన్ని కాపాడుకోవడం గాని, లేదంటే మనం ఏదైనా స్టాక్ గాని, సెక్టర్ గాని అనుకుంటే ఒక కన్విక్షన్ ఉండడం గాని ఇలాంటివి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది గదా! సో, అలాంటి ఇన్వెస్టర్స్‌కి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్‌కి మీరు ఎలాంటి సలహా ఇస్తారు? ఇన్వెస్టింగ్ ఈజ్ లైక్ ఏ ఇట్స్ ఏ ఒక మన ఇంట్లో పెరట్లో ఒక మామిడి చెట్టుని నాటితే ఏ రకంగా చూస్తామో ఇట్ విల్ టేక్ టైం. దాన్ని మనం ఏ రకంగా చూస్తామో అది ఇంపార్టెంట్. కొత్తిమీర నాటినా వారం రోజుల్లో వచ్చేస్తుంది అనమాట. సో ఇన్వెస్టింగ్ ఈజ్ లైక్ ఒక పెరట్లో మామిడి చెట్టు నాటడం లాంటిది. ఒక కంపెనీని ఐడెంటిఫై చేసి దాన్ని బిలీవ్ చేయాలి. ఓవర్ నైట్ కాయలు కాస్తుందా అంటే మనకందరికీ తెలిసింది. సో లేదు నేను ఒక హైబ్రిడ్ మొక్కను కొని పెడతానంటే అది దాని యొక్క లాంగ్విటీ ఏ రకంగా ఉంటుందో తెలిసింది. సో అటువంటి యాక్టివిటీ అనేది ఎందుకంటే మనందరికీ బాగా తెలిసింది ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో కానీ మన మన సౌత్ ఇండియాలో వీఆర్ మోర్ ఇన్క్లైన్ టువర్డ్స్ అగ్రికల్చర్ మనకు తెలిసిందే. దాంట్లో ఎటువంటి రిస్క్స్ ఉంటాయో స్టాక్ మార్కెట్లో కూడా అటువంటి రిస్క్సే ఉంటాయి. అప్పుడప్పుడు తెలియకుండా అన్ఎక్స్పెక్టెడ్ పిడుగుల వర్షాలు వస్తుంటాయి. ఇబ్బంది పడుతుంటాం. కానీ ఇక్కడ కూడా అటువంటి అటువంటి గ్లోబల్ జియో పాలిటిక్స్ ఏ రకంగా లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి లాస్ట్ 2-3 ఇయర్స్ కింద ఎటువంటి గ్లోబల్ అన్సర్టనిటీస్ వస్తున్నాయో దాని యొక్క ప్రభావం కూడా మార్కెట్స్ మీద ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా అయితే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇన్వెస్టర్స్ ఒక లార్జర్ పిక్చర్ నేను ఈ స్టాక్ను కొంటున్నాను అంటే రిటర్న్స్ పక్కన పెట్టి ఈ స్టాక్ యొక్క లాంగ్ టర్మ్ థీమ్ ఏంటి, దీని యొక్క వైడ్ మోట్ ఏంటి, ఈ స్టాక్ని ఎందుకు కొనాలి, ఇది నేను క్రాంతి చెప్పాడు, సాయి చెప్పారు, ఆరు వేరే వాళ్ళు చెప్పారని కాదు. ఒకసారి కొనబోయే ముందు నేను ఎందుకు కొనాలి అని ప్రశ్నించుకొని దాని లార్జర్ పిక్చర్ కనుక చూసినట్లయితే ఆ లార్జర్ పిక్చర్ కనుక ఎమర్జ్ అవుతూ ఉంటే కనుక డెఫినెట్గా అటువంటి అటువంటి చెట్టుని మన ఇంట్లో నాటాలి. సో అటువంటి అటువంటి స్టాక్ని మన పోర్ట్ఫోలియోలో నాటాలి. లేదంటే నేను ఇందాక చెప్పినట్లు కొత్తిమీర ఏదేసినా ఒక వారం రోజులు వస్తుంది, దాన్ని టైంలో తీసుకోవాలి, లేకపోతే దాన్ని ఇన్వెస్టింగ్ అని పెట్టుకుంటే ఎండిపోతుంది. ఏదైనా ఒక కంపెనీని కొనాలి అంటే అది చీప్‌గా ఉంటే కొనేటువంటి థియరీ అనేది వాల్యూ ఇన్వెస్టింగ్ థియరీ అనమాట. అప్పుడప్పుడు ఇటువంటి వాల్యూ ఇన్వెస్టింగ్ థియరీస్ మరుగున పడుతూ పడినట్లు అనిపిస్తాయన్నమాట. అట్లని ఇన్వెస్టింగ్‌ని వదిలేద్దామంటే వదిలేయటం కాదు.